వాసవి అండి. నా పేరు వినోద్ కుమార్ పులిపాటి అండి. నేను వాసవి క్లబ్ వాల్టేర్ కపుల్స్కి ప్రెసిడెంట్గా ఈ ఇయర్ 24 ఇయర్ నేను చేస్తున్నానండి. మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు వాసవి వీక్ అని చెప్పేసి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. అందులో భాగంగా మా ఫౌండర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కె చంద్రశేఖర్ గుప్తా గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు వారి జన్మదిన పురస్కరించుకొని మేము ఈ వీక్ డేస్ కొన్ని కార్యక్రమాలు అనేది వీసీఏ వారి ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుందండి. సెప్టెంబర్ 1 అండ్ 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసామండి డిస్ట్రిక్ట్ ఆఫీస్లో. నెక్స్ట్ సెప్టెంబర్ 3 వచ్చి ఆర్ఫనేజ్ హోమ్ విజిట్ అండ్ సర్వీస్ అండి. ఆర్ఫనేజ్ హోమ్, లవ్ అండ్ కేర్ ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి మేము అక్కడ పిల్లలకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసామండి. అలాగే అక్కడి నుంచి మేము అదే రోజు వానప్రస్థ ఆశ్రమం, వృద్ధాశ్రమం అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా ఆ రోజు మేము గ్రాసరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ 15,000 రూపీస్ వర్త్ మేము గ్రాసరీస్ అనేది ప్రొవైడ్ చేసాం వాళ్ళకి ఆ రోజు. నెక్స్ట్ 4th వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి మాకు వీసీఐ వారు ఆదేశం ఇచ్చారు. సో దాంట్లో భాగంగా మా నవనిర్మాణ కోచెస్ అయినటువంటి అమర్నాథ్ గారు, అలాగే డివిఎస్ రామారావు గారు పిల్లలకి మంచి సందేశాన్ని అయితే ఇచ్చారండి. అలాగే నెక్స్ట్ సెప్టెంబర్ 5 టీచర్స్ డే అండి. నిన్న మేము చేసుకున్నాము డివైన్ టచ్ స్కూల్లోని ఆల్మోస్ట్ ఒక 25 to 30 టీచర్స్ని మేము ఫెలిసిటేట్ చేసుకున్నామండి. ఆ రోజు కూడా వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ హానర్ చేసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. అలాగే ఈరోజు వచ్చేసరికి సెప్టెంబర్ 6 జర్నలిస్ట్ డే కింద మేము తీసుకున్నామండి. ఈరోజు మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము సత్కరించుకున్నాము. ఈ కార్యక్రమానికి మాకు చీఫ్ గెస్ట్గా డాక్టర్ కందుల నాగరాజు గారు విచ్చేశారు. సో ధన్యవాదాలు సార్. అలాగే ఇంకొక కార్యక్రమం ఉన్నదండి. సెప్టెంబర్ 7 మా క్లబ్లో శ్రేయోభిలాషి అని చెప్పేసి అది ఒక అమౌంట్ డొనేషన్ చేస్తే వాళ్ళకి ఆ టైటిల్ ఇస్తారండి. వాళ్ళందరినీ కూడా ఈరోజు హానర్ చేసుకునే అదృష్టం కూడా మాకు ఉన్నదండి. రేపు వినాయక చవితి కాబట్టి అది ముందే ప్రీపోన్ చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తాము. సో అలాగే ఆ శ్రేయోభిలాషి లిస్టులోని పులవర్తి రమేష్ గారు ఉన్నారు, స్వాతి గారు ఉన్నారు, డివిఎస్ రామారావు గారు ఉన్నారు, ఉమాదేవి గారు ఉన్నారు, తమన్నా అమర్నాథ్ గారు ఉన్నారు, మానస గారు ఉన్నారు, అలాగే తింటకుర్తి నాగేశ్వరరావు గారు. వీళ్ళందరూ కూడా శ్రేయోభిలాషి టైటిల్ తీసుకున్నారండి వీళ్ళందరూ చేసిన సర్వీస్కి. అలాగే మా వాసవి క్లబ్ వాల్టేర్ కపుల్స్ ఫస్ట్ నుంచి కూడా మేము జనవరి 7 మేము ఓత్ తీసుకున్నామండి ఈ ఇయర్. మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి సర్వీస్ కార్యక్రమాలు చేసామండి. మేము ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాము, విశాఖ సేవా సదన్ స్కూల్. ఆ స్కూల్ని మేము ఆల్మోస్ట్ ఒక 2 lakhs వర్త్ వరకు ఆ స్కూల్ కంప్లీట్ బిల్డింగ్ అంతా పెయింట్స్ వేయించడం జరిగింది. అలాగే వాళ్ళకి బయట కూర్చోడానికి సిమెంట్ బెంచెస్ ప్రొవైడ్ చేసాము. అలాగే 2 కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసాము, 3 కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసాము. అలాగే ఆఫీస్ ఫర్నిచర్ ప్రొవైడ్ చేసాము. సో ఇవన్నీ వర్త్ వాళ్ళకి 2 lakhs వరకు కూడా మేము లాస్ట్ ఒక 2 months బ్యాకే వాళ్ళకి మేము అడాప్ట్ చేసి వాళ్ళకి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే మేము ప్రతి మంత్లో కూడా ఎవ్రీ మంత్ 4-5 times మేము మంత్లో కేజీహెచ్ ఓపీ గేట్ దగ్గర అన్నదానం అనేది చేస్తూ ఉంటామండి. అలాగే బీచ్ వాక్ అని చెప్పేసి కార్యక్రమం చేస్తూ ఉంటాము. మా క్లబ్ ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వాసవి వీక్ సందర్భంగా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ వాసవి వీక్లో ఫస్ట్ డే 1 నుంచి డే 7 వరకు అనే సర్వీస్ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు డే 6 జర్నలిస్ట్ డే. మన జర్నలిస్టులందరినీ సన్మానం చేసుకునే రోజు. అలాగే ఈరోజు దాదాపుగా 25 మందిని సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డాక్టర్ కందుల నాగరాజు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆయన పాస్ట్ గవర్నర్ మన డిస్టిక్కి, చాలా మంచి వ్యక్తి, ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి వ్యక్తి మనకి చీఫ్ గెస్ట్ రావడం కూడా సంతోషంగా ఉంది. జై వాసవి, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేసరికి అది కేవలం ఒక కుల సంఘం మాత్రమే కాదు, సేవా సంఘం. ఈ సేవా సంఘంలో అనేక మంది ప్రముఖుల్ని ఈరోజు జర్నలిస్ట్ని ఏ విధంగా అయితే అభినందించుకున్నామో, సన్మానించుకున్నాం, అలాగనే నిన్న టీచర్స్ని కూడా అభినందించుకొని సన్మానించుకున్నాం. అలాగే లాయర్స్ని కానీ, డాక్టర్స్ని కానీ, వీళ్ళందరినీ, ఎందుకంటే సమాజానికి పనికొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించుకోవడం, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండడమే ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తాలూకా సిద్ధాంతం. 1961 అక్టోబర్ 1వ తేదీని కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు మరి హైదరాబాదు కుగ్రామంలో 11 మంది సభ్యులతో ప్రారంభించినటువంటిది క్లబ్బు ఈరోజు లక్షలాది మంది సభ్యులతో
వందల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక క్లబ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని సగర్వంగా చెప్పుకుంటూ మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత కూడా అవార్డు పొంది శబాష్ అనిపించుకుంటూ ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఎవరు చేసినప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి రూపాయి తీసుకోకుండా మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టేది ఏదైనా ఉందంటే వాసవి క్లబ్ అని గర్వంగా మేము చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం, కోట్లాది రూపాయలు పేద ప్రజల కోసం కులమతాలకు అతీతంగా చేస్తున్నాం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి జర్నలిస్టులందరినీ కూడా అభినందించుకోవడం, సన్మానించుకోవడం ఇవాళ ఈ కార్యక్రమంలో వినోద్ గారు కానీ, రమేష్ గారు కానీ, రామారావు గారు కానీ అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. ఇటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా పిలుచుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.